అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డు షేర్, లైక్, సబ్స్క్రైబ్. ఆ రోజు వినయ్ల వైషుల ఫస్ట్ నైట్. వినయ్ వైషు ఎదురుగా వచ్చి నిలబడి చూస్తూ, వినయ్, నేను ఫస్ట్ టైం ఆ రోజు షాపింగ్ మాల్లో చూశాను. ఆ ఫస్ట్ లుక్లోనే నీకు పడిపోయాను. నువ్వు నా లైఫ్లోకి రావటం చాలా హ్యాపీగా ఉంది తెలుసా అని వైషు కళ్ళల్లోకి చూడాలని తన ముఖాన్ని 2 చేతులతో టచ్ చేయబోతుంటే కోపంగా ఆ చేతులను నెట్టేసింది. వైషు, మీకు ఇష్టమై ఈ పెళ్లి చేసుకున్నారేమో, కానీ నాకు తప్పక ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి చేసుకున్నా. అయినా ఏ అమ్మాయి అయినా మీలా అమ్మాయిలతో తప్పుగా బిహేవ్ చేసే వ్యక్తిని భర్తగా రావాలని కోరుకోదు. అసలు నాకు మీలాంటి వ్యక్తి భర్తగా వస్తాడని కల్లో కూడా ఊహించలేదు. వినయ్కి వైషు మాటలు బాధ కలిగించాయి. వినయ్, నువ్వు నన్ను అపార్థం చేసుకోవటంలో తప్పు లేదు. ఫస్ట్ ఇంప్రెషన్ బ్యాడ్ ఇంప్రెషన్ పట్టడం నా బ్యాడ్ లక్. అయినా నేను నువ్వు అనుకున్నట్లు చెడ్డవాడినైతే కాదు. వైషు, మీరంతా మంచివారైతే మీ మంచితనంపై నాకు నమ్మకం కలిగే వరకు దూరం ఉండండి చాలు. వినయ్, సరే, నీకు నా మీద నమ్మకం వచ్చే వరకు నేను దూరంగానే ఉంటా, ఓకేనా? వైషు, సరే అని బెడ్కి ఆ చివరన వైపు కూర్చుంటే వినయ్ ఇటు చివరన కూర్చొని, వినయ్, ఇలా ఎంతసేపు కూర్చుంటాం? వైషు సీరియస్గా, అందుకని? వినయ్, అంటే బోర్ కొడుతుంది. ఎలా మన ఫస్ట్ నైట్ అటకెక్కించేసావుగా. వైషు సీరియస్గా చూడడంతో, కనీసం వినయ్, సారీ, అదే అటకెక్కిందని చెప్తున్నా. వేరే విషయాలైనా షేర్ చేసుకోవచ్చా? అదే ఒకరి గురించి ఒకరు. వైషు మనసులో, నాకు బోర్ కొడుతుందిగా. వైషు, సరే చెప్పండి. వినయ్, సరే, నేను లెక్చరర్ అని చెప్పి ఉంటారు. వైషు, చెప్పారు. వినయ్, నేను కంప్యూటర్ ఆర్కిటెక్చర్ సబ్జెక్ట్ చెప్పేవాడిని. ఇప్పుడు నువ్వు నా లైఫ్లోకి రాగానే నేను కోరుకున్న గవర్నమెంట్ లెక్చరర్ జాబ్ వచ్చింది. అందుకే యువర్ ఆల్వేస్ మై లక్ అండ్ లవ్. ఆ మాటలకు వైషుకి సంతోషం అనిపించినా వైషు మనసులో, వైషు మాటలతో పడగొట్టాలని అప్పుడే ట్రై చేస్తున్నారు, జాగ్రత్త. వైషు, ఏంటి కంప్యూటర్ ఆర్కిటెక్చరా? సబ్జెక్ట్ చెప్తారా? ఆ సబ్జెక్ట్ అంటేనే బోర్, నాకు నచ్చదు, పైగా విసుగొస్తుంది. వినయ్, అదేంటి ఆ సబ్జెక్ట్ చెప్పినా దగ్గర అలా అనేసావు? కావాలనే ఆ సబ్జెక్ట్ నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, డౌట్స్ ఉంటే ఎప్పుడైనా అడగొచ్చు. వైషు మనసులో, వేసేవి పోకిరి వేషాలు, ఈయన సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. ఈ వంకతో నా దగ్గర వేషాలు వేద్దాం అనుకుంటున్నారేమో. మీ దగ్గర వద్దులేండి. ఎందుకు? నేను ఫ్రీగా చెప్పించుకోను. నేను ఫ్రీగా చెప్తాననలేదే. అయినా సబ్జెక్ట్ చెప్పినంత మాత్రాన ఫీజు తీసుకోను. నేను చెప్పిన సబ్జెక్టులో మంచి మార్క్స్ వస్తాయని నమ్మితే తీసుకుంటా. వైషు మనసులో, అబ్బా, అంత కాన్ఫిడెంటా? ఈయన చెప్పడానికి మంచి మార్క్స్ కూడానా? చూద్దాం. వైషు, సరే అయితే, కానీ నాకు కండిషన్స్ ఉన్నాయి. వినయ్, ఏంటో చెప్పు. వైషు, సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ వంకతో మీరు నాతో మిస్బిహేవ్ చేస్తే నేను మీతో చెప్పించుకోను. వినయ్, అబ్బా, మళ్ళీ అదే డౌటా? సరే, చేయను. వైషు, మీరు కొత్తగా లెక్చరర్గా జాయిన్ అయిన చోటనే మీ భార్య అని ఎవరికీ చెప్పకూడదు. వినయ్, నువ్వు చదివేది వేరే కాలేజ్, ఇంకెక్కడ వాళ్ళు ఎలా తెలుస్తుంది? అయినా ఎవరికి చెప్పను, సరేనా? సరే. ఇలా మాటలు చెప్తూ వైషు నిద్రపోయింది. నీ మాటల్లో మాత్రం ఏదో మాయ ఉంది. అందుకే నువ్వు నన్ను దూరం పెట్టినా నీ మీద కోపం రాలేదు. అయినా నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాకనే మనమిద్దరం దగ్గరయ్యేది. చూస్తుండు, నువ్వే మా ఆయన మంచోడని చెప్పేంత నమ్మకాన్ని నీలో కలిగిస్తా అనుకుని వైషుని చూస్తూ నిద్రపోయాడు. వినయ్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యాడు. తర్వాత వినయ్ ఇల్లు అద్దెకు తీసుకొని ఒక మంచి రోజు చూసి వైష్ణవిని తీసుకొచ్చాడు. చాలా రోజుల తర్వాత వైష్ణవి కాలేజీకి తన బండి మీద వెళ్ళింది. వైషు ఫ్రెండ్స్ రాధిక, మధు. రాధిక, ఏంటి కొత్త పెళ్లి కూతురా, న్యూ లైఫ్ ఎలా ఉంది? వైషు, నాట్ బ్యాడ్, బాగానే ఉంది. మధు, సరే గాని ఫస్ట్ నైట్ రోజు మీ శ్రీవారి ముచ్చట్లేంటో? వైషు, మీరు ఆట పట్టించడానికి రెడీగా ఉన్నారని తెలుసు కానీ అక్కడ మీరు అనుకున్నట్లు ఏమీ జరగలేదులే. మధు, ఏంటి అలా అనేసావు? వైషు వాళ్ళ వైపు మధ్య జరిగింది చెప్పింది. నీకు బుద్ధుందా? ఎవరైనా పెళ్ళయ్యాక భర్తను అలా దూరం పెడతారా? వైషు, ఆయన మంచివాడైతే దూరం పెట్టడం నాకేమైనా సరదానా? అందుకే మంచివాడని ప్రూఫ్ అయ్యే వరకు ఆగమన్నా. మధు, ఇంకేం ప్రూఫ్స్ అవ్వాలి? నిజంగా అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తే వాడైతే గదిలో ఒంటరిగా ఉన్న నిన్ను ఏమీ చేయకుండా వదిలేస్తాడా? నువ్వు చెప్పావని దూరంగా ఉండేవాడా? అది కూడా ఫస్ట్. వైషు, నేను ఒప్పుకోలేదు కాబట్టి ఏమీ చేయలేదు. రాధిక, నీ ముఖం అందుకు కాదు. అతను ఆగింది.
అయినా అతడే చెడ్డవాడైతే నేను లొంగ తీసుకోవడానికి ఎంతసేపే. కానీ నీ మీద ప్రేమతో నీ మాటకు విలువిచ్చి నీ మనసులో స్థానం కోరుకుంటున్నాడని అర్థం. ఇంకా ఇలా పిచ్చి పిచ్చి మాటలు చెప్పి మీ ఆయన్ని దూరం చేసుకోకు. వైష్ణవి ఆ మాటలకు అంత సీరియస్గా తీసుకోలేదు.